కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. రాజ్యసభ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వాళ్ళ మీద ఎందుకని ఇంత వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు? అందులోనూ బీజేపీకి చెందాము, బీజేపీ కార్యకర్తలమే అని చెప్తున్నవారు. ఇదంతా కూడా కుట్రలో భాగంగా జరుగుతాము. బీజేపీకి సంబంధించినట్టు పనిచేసిన వాళ్ళము అనేటువంటి విషయం మాట్లాడుతున్నారు. వీళ్ళెవరు కూడా బీజేపీలో పనిచేసిన వాళ్ళు కాదండి. బీజేపీ మీదే కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పటికి కూడా వాళ్ళు కులాల వారీగా చూస్తున్నారు, లేకుంటే పదవుల వారీగా చూస్తున్నారు అనే మాటని ఎట్లా తీసుకుంటోంది బీజేపీ? అసలు డాక్టర్ లక్ష్మణ్ గారిని, అదే రకంగా కిషన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. జాతి రత్నాలు అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టేసి నేను పార్టీని రక్షిస్తా, రా పనిచేయి. ఎవరు ఇలా మాట్లాడిస్తున్నారు? వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? బీజేపీలో ఉన్న వాళ్ళని తిడితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బై ఎలక్షన్ అనేది చాలా క్యాంపెయినింగ్ కూడా హోరాహోరీ ఉంది. మేము ఓడిపోతాం అనేటువంటి కల్పనతో ఎప్పుడు కూడా పనిచేయము. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. బీజేపీ తన కార్యకర్తలనే పట్టించుకోదా? ఎవరైతే పల్లకీ మోసారో వారిని వదిలేసి పల్లకీలో ఊరేగుతూనే ఉంటారా? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బీజేపీ మీద వ్యక్తిగతంగా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్న వేళ ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకని ప్రచారం బీజేపీ మీద జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాసం వెంకటేశ్వర్ గారు. హలో అండి, నమస్తే. గతంలో ఎప్పుడూ రానంతగా బీజేపీ మీద పార్టీ పరంగా వచ్చాయంటే ఓకే అనుకోవచ్చు. పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు, రాజ్యసభ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వాళ్ళ మీద ఎందుకని ఇంత వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు? అందులోనూ బీజేపీకి చెందాము, బీజేపీ కార్యకర్తలమే అని చెప్తున్నవారు. ఇదంతా కూడా కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది. ఇంకోటి, ఎవరైతే బీజేపీ నాయకుల మీద, బీజేపీ పార్టీ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మేము బీజేపీ కార్యకర్తలము, బీజేపీకి సంబంధించినట్టు పనిచేసిన వాళ్ళము అనేటువంటి విషయం మాట్లాడుతున్నారు. వీళ్ళెవరు కూడా బీజేపీలో పనిచేసిన వాళ్ళు కాదండి. ఎవరు కూడా బీజేపీ కార్యకర్తలు కూడా కాదు. వీళ్ళు వాళ్ళే సెల్ఫ్ నేను బీజేపీ కార్యకర్తను, నేను బాగా పనిచేసిన అని చెప్పేసి మాట్లాడుతూ ఇవాళ లేనిపోని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శల్యసారథ్యం చేస్తూ ఉన్నారు. వీళ్ళు బీజేపీలో ఉన్నామని చెప్పేసి బీజేపీని విమర్శించడం. మహాభారతంలో ఇంకా కర్ణునికి శల్యుడు ఏ రకంగానైతే సారథ్యం చేసిండో, నేను కౌరవుల పట్ల యుద్ధం చేస్తానని చెప్పేసి కర్ణుని ఎప్పుడు ఓడించాలని చూసిండు. ఇదంతా కూడా కుట్ర. ఇది శల్య సారథ్యం వహిస్తున్నటువంటి వాళ్ళది తప్ప మరొకటి కాదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మధ్య చాలా రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్, నేను ఆ పేరు పెట్టి అనొద్దు, అందరినీ కూడా అంటలేను నేను. అన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆ రకంగా ఇచ్చేస్తానంటాను. ఒక యూట్యూబ్ ఛానల్ అంటే సామాజిక బాధ్యత ఉంటుంది. సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి కోణాలను ఆవిష్కరించి ప్రజలకు మేలు చేయాలని చూస్తుంది. కానీ రాజకీయంగా ఈ రకంగా వ్యక్తిగతంగా ఈయన మంచోడు కాదు, ఈయన చెడ్డోడు కాదు, అది నువ్వెవరు చెప్పనీకి? అది ప్రజలు తీర్పిస్తారు. ఏదైనా ఎలక్షన్స్లో వస్తే, లేకపోతే ఇంకో రకంగా ప్రజలు తీర్పిస్తారు. నువ్వెవరు మాట్లాడి నీకు అసలు నీకు అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నీకు ఛానల్కు అసలు దాంట్లో ఏమైనా లైసెన్స్ ఉన్నదా? అసలు నీకు పర్మిషన్ ఉన్నదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏదైనా ఫోన్లో రికార్డ్ చేసేసి నా యూట్యూబ్ ఛానల్ అని చేసేసి వ్యక్తిగతంగా హననం చేసేది ఏదైతుందో ఎవరికి లేదు. వారు ఎవరైనా సరే అది సరైనటువంటి విధానం కాదనేటువంటిది మాకున్నటువంటి ఆలోచన. ఇప్పుడు కార్యకర్తల్ని బీజేపీ ఎట్లా ట్రీట్ చేస్తుంది? యూజువల్గానే ముందు నుంచి బీజేపీ చెప్పేది కార్యకర్తలేమే ఆ బలము అనేది. మిగతా వాళ్ళలాగా, మిగతా పార్టీలాగా కాదు, మాకు సైద్ధాంతికమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని మేము పార్టీని డెవలప్ చేసుకుంటాము, వారే మా బలం అని చెప్పేటువంటి బీజేపీ మీదే కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పటికి కూడా వాళ్ళు కులాల వారీగా చూస్తున్నారు, లేకుంటే పదవుల వారీగా చూస్తున్నారు అనే మాటని ఎట్లా తీసుకుంటోంది బీజేపీ? ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్ ఏందో కూడా నాకు తెలియదు. ఆమె ఆవేశంగా, ఆమె ప్రియా చౌదరి అట, మరి నేను భారతీయ జనతా పార్టీలో చిన్నప్పటి నుంచి నేను స్వయం సేవగా పనిచేస్తూ ఉన్నాను. ఏ రోజు కూడా చూసింది లేదామని ఆమె హాట్ కామెంట్స్ చేస్తూ అసలు డాక్టర్ లక్ష్మణ్ గారిని, అదే రకంగా కిషన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది.
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎవరు పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు అని చెప్పేసి. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసే వాళ్ళు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను విమర్శించరు. మోడీని పొగిడేవారు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను లక్ష్మణ్ గారినో లేకపోతే కిషన్ రెడ్డి గారినో లేకపోతే బండి సంజయ్ గారినో ఇంకా లేకపోతే ఎవరినో విమర్శించరు. ఏదన్నా ఉంటే అంతర్గతంగా వచ్చి మాట్లాడతారు. కార్యకర్త అయితే అంతర్గతంగా వచ్చి మాట్లాడతాడు, లీడర్ల మీద కొట్లాడతాడు, అక్కడే ఉండి నాకు కావాలి ఈ పని అని చెప్పేసి కొట్లాడతాడు. అట్లా కాకుండా ఇదంతా కూడా మీడియాకి ఎక్కి మీడియాలో ఒకటి రికార్డ్ చేసేసి డాక్టర్ లక్ష్మణ్ గారు గురించి ఏం తెలుసు ఆమెకు? డాక్టర్ లక్ష్మణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. కిషన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. కిషన్ రెడ్డి గారి గురించి ఏం తెలుసు ఆమెకు? కిషన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు కార్యకర్తగా ఆఫీసులో పని చేసుకుంటూ ఇలా పార్టీ కోసం పనిచేసి ఇవాళ నేషనల్ కేంద్ర మంత్రి వరకు వెళ్ళినాడు. ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటుంది. ఆమె పట్టించుకోలేదట. ఆమెకు పోతానంటే ఈమె దగ్గరికి వచ్చి ఏడిచిండ్రట. ఎవరమ్మా నీ దగ్గరకు వచ్చి ఏడుస్తాడు? నువ్వు ఏ అర్హతతో నీ దగ్గరికి వచ్చి ఏడుస్తారు? నువ్వు కనీసం ఒక కార్యకర్త కూడా కాదు, నీ దగ్గరకు వచ్చి ఏడిసిరని చెప్తారు. కిషన్ రెడ్డి గారి చరిత్ర ఆమెకి ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నా. ఆయన ఉన్న జీవితం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కోసం త్యాగం చేసి పనిచేస్తూ ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి బాల్య స్వయం సేవకు నుంచి పనిచేస్తూ ఉన్నాడు. యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినాడు. ఆయనని ఇంత ఒకవేళ మంచోడు కాదు చెడ్డోడు అనుకోండి, ప్రజలు 3 సార్లు ఎమ్మెల్యే ఎట్లా గెలిపిస్తారు? 2 సార్లు ఎంపీగా ఎట్లా గెలిపిస్తారు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒకసారి తెలుసుకొని మాట్లాడు. ఇంకొక విషయం చెప్తాను కిషన్ రెడ్డి గారి గురించి. ఆమె చాలా ఇది మాట్లాడుతున్నది. కిషన్ రెడ్డి గారు ఆఫీసులో ఒకసారి వెళ్ళండి, రోజు 300 లెటర్లు పబ్లిక్ అవసరాల కోసం వస్తే ఎవరికి సంబంధం లేదు. కిషన్ రెడ్డి గారు ఉన్నా లేకపోయినా ఆ ఆఫీస్ నుంచి కన్సల్ట్ డిపార్ట్మెంట్కు లెటర్ రాసేటువంటి అవకాశం ఈ రోజు కూడా కలుగుతుంది. లేకపోతే ఆమెను వచ్చి ఎవరన్నా పంపించమనండి, చెక్ చేసుకోమనండి. ఏమో పెద్ద చెప్పొచ్చినట్టు ఈమె ఒక పెయిడ్ ఆర్టిస్టు. ఆమె ఎక్కడ కూడా ఏం చేసింది లేదు, ఎక్కడ చూసింది లేదు. ఆమె ఇవాళ మోడీ గారి మంచిదంట, బీజేపీ చెడ్డదట. అరే వాట్ ఈస్ దిస్? అంటే మోడీ మీద అభిమానం ఉండొచ్చు, మోడీ చేస్తున్న పనులు దేశానికి ప్రధానిగా ఆయన చేస్తున్న అభివృద్ధి నచ్చి ఉండొచ్చు. మీరు కార్యకర్తలుగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి లీడర్లలోనే అభిప్రాయ భేదాలు ఉండుండొచ్చు, లేకపోతే వీరు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయి ఉండొచ్చు. బీజేపీ మీద అభిమానం ఉండొచ్చు, కాకపోతే అదే అభిమానం ఇక్కడ పోయేలా చేస్తున్నటువంటి లీడర్లు వీళ్ళే కావచ్చు. తన అభిప్రాయం అదేనేమో. ఆమె అభిప్రాయము ఆమె ఉంటే వచ్చి చెప్పమను. ఒకవేళ కార్యకర్త అయితే అభిమాని అయితే వచ్చి చెప్పమను. పబ్లిక్ చెప్పేసి పార్టీని బదనాం చేసే రైట్ నీకు ఎక్కడిది? మనిషిని వ్యక్తిగతంగా తక్కువ చేసి చూపించేటువంటి రైట్ నీకు ఎక్కడిది? నీ ఛానల్కి ఎక్కడిది? నువ్వు ఛానల్ అసలు అది నువ్వు ఎందుకు ఛానల్ పెట్టుకున్నావు? బీజేపీ అభిమానులు అయితే, నరేంద్ర మోడీ గారి అభిమానులు అయితే, బీజేపీ మంచిగా రావాలని అనుకుంటే వచ్చి చెప్పు. నువ్వు వచ్చేసి నీ సలహాలు ఇవ్వు, నువ్వు రాసి ఇవ్వు, నాయకుని దగ్గరకు వచ్చి కలువు. అంతే తప్ప బీజేపీ మంచిదే కానీ నాయకుడు చెడ్డోడు. మీరే కార్యకర్తల్ని దూరం పెడుతున్నారనేదే కదా ఆవేదన. ఇప్పుడు కార్యకర్తలని దూరం పెడతలేరు అనేటువంటి విషయం ఆమెకి ఏం తెలుసు అని అడుగుతున్నా నేను. ఆమె ఎవరు అంటున్నా నేను. ఆమె లక్ష్మణ్ గారి గురించి ఆమెకి ఏమైనా తెలుసా? కిషన్ రెడ్డి గారి గురించి ఆమెకి ఏమైనా తెలుసా? ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఇంకొక ఛానల్ అయినా లక్ష్మణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతుంటాడు. లక్ష్మణ్ గారు మున్నూరు కాపే కాదంటాడు, నేను మున్నూరు కాపుని అంటాడు. నువ్వు మున్నూరు కాపు అయితే లక్ష్మణ్ గారు తెలియనివి, నువ్వు మున్నూరు కాపే కాదు నేను మాట్లాడుతున్నా. అది పుప్పాల రజనీకాంత్ అంట. నేను ఏబీపీలో పనిచేసిన అన్నాడు. నేను చిన్నప్పటి నుంచి ఏబీపీలో పనిచేసిన. బహుశా నాకు ఏబీపీ కార్యకర్తగా నాకు ఎక్కడ కూడా కనపడలే. కానీ నేను ఏబీపీ కార్యకర్తను. కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు మున్నూరు కాపు కాదు. ఆయన పార్టీని మొత్తం ఆగం చేస్తుండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన పార్టీలో ఎప్పుడు చేస్తున్నావు అనుకున్నావు? ఆయన స్టూడెంట్ డేస్లో యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా గెలిచిండు ఆయన. ఉస్మానియా యూనివర్సిటీలో. అది కూడా తెలియకుంటే ఎట్లా? ఆయన మున్నూరు కాపని కూడా నువ్వు కాదంటే ఎట్లా? సమాజం గుర్తుపడుతుంది కదా మున్నూరు కాపని. నువ్వెవరు జస్టిఫై చేయనీకి, నువ్వెవరు తప్పుడు ప్రచారం చేయనీకి? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? జాతి రత్నాలు అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టేసి నేను పార్టీని రక్షిస్తా, రా పనిచేయి, పార్టీలకు వచ్చి పనిచేయి. పార్టీని నాశనం చేసే అధికారం నీకు ఎవరిచ్చిండు? పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు లీడర్ల మీద కామెంట్ చేసేటువంటి రైట్ నీకు ఎవరికి ఇచ్చిండ్రు? ఇది సరైన విధానం కాదు కదా. మిగతా పార్టీల కంటే కూడా బీజేపీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఉంటారు. అది వాళ్ళు కేవలం పార్టీ కోసం పనిచేస్తారు, వ్యక్తిగతంగా కాదు అనేటువంటిది ఉంది. క్రమశిక్షణకు మారుపేరు అనేటువంటి పేరుంది. సో మేము కార్యకర్తలం లేదు, మాకు తెలుసు బీజేపీ గురించే మేము ఆలోచిస్తున్నామంటూ ఒక ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది ఇంటర్నల్గా జరుగుతోందా, ఎక్స్టర్నల్గా ఉందంటారా? ఎందుకని ఎవరు ఇలా మాట్లాడిస్తున్నారు? వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను అదే అంటున్నా. ఇవాళ ఏమవుతుందంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో
ప్రత్యేకంగా అన్ని రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకటి అధికార పార్టీ కాంగ్రెస్ వైపు నుంచి, రెండవది బీఆర్ఎస్ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ నుంచి, 3 ఎంఐఎం నుంచి, 4 సిపిఐ నుంచి, 5 సిపిఎం నుంచి, ఈ రకంగా అన్ని దిక్కుల ఎవరి మీద దాడి జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది కాబట్టి తెలంగాణలో. అందుకోసం ఏం చేశారంటే దీన్ని ఎదగనియొద్దనేటువంటి కుట్రలో భాగంగా వీళ్ళందరినీ సోకాళ్ళు కొంతమందిని, మీరు పొలిటికల్ పార్టీ ఒక విమర్శ చేస్తే అది జనరల్గా ప్రతి విమర్శ అవుతుంది, కానీ బీజేపీ అని చెప్పుకొని విమర్శలు చేస్తే వాళ్ళు కొంచెం ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక కుట్రలో భాగంగా చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తున్నారు కుట్ర? కొంతమంది అపోజిషన్ పార్టీ చేస్తూ ఉన్నారు, కొంతమంది అధికార దాహం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళని డిఫేమ్ చేస్తే భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా కుప్పగూలిపోతుంది కాబట్టి మేము అది లాభం పొందొచ్చు అని చెప్పేసి కొంతమంది చేస్తూ ఉన్నారు. రెండో వైపు వీళ్ళకు ఎట్లాగూ లైకులు కావాలి వీళ్ళకు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అన్ని యూట్యూబ్ ఛానల్స్ అంటాను నేను, కొంతమందికి లైకులు కావాలి, ఎవరు చూస్తలేడు అలా మోకాలని. అలాంటి యూట్యూబ్ ఛానల్స్ పేరు పెట్టుకుంటే వాళ్ళు ఎవరు చూస్తలేరు. కాబట్టి ఏంటంటే బీజేపీ అని చెప్పేసి బీజేపీలో ఉన్న వాళ్ళని తిడితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ లైక్స్ వస్తున్నాయి, వాళ్ళకి అది కావాల్సింది అంతే. ఎందుకంటే సమాజంలో బీజేపీకి పెరుగుతున్నటువంటి ఆదరణ, రేపు బీజేపీని ఆదరించాలనుకుంటారు కాబట్టి దాన్ని డిఫేమ్ చేయాలి, తర్వాత వీళ్ళకి లైక్లు ఎక్కువ రావాలి. ఇది జరుగుతూ ఉంది. మన బండి సంజయ్ గారి మీద అదే రకమైనటువంటి ప్రయత్నం చేశారు, మళ్ళీ లక్ష్మణ్ గారి మీద అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కిషన్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మీద వేస్తూ ఉన్నారు, ప్రేమేందర్ రెడ్డి ఆయన కూడా పాపం. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు ఉదాహరణకి, ప్రేమేందర్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు చెప్పడం. 70-80 సంవత్సరాలలో అంటే 1978 నక్సలైట్ల మూమెంట్ ఉధృతంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ ప్రాణాలకు తెగించి ఏబీవీపీలో పనిచేసిండు. ఇక్కడ ఉంటే చంపేస్తారని చెప్పేసి ఆయనని ఆంధ్రప్రదేశ్కు ఫుల్ టైం వర్కర్గా పంపించిండు. ఆయన ఇవాళ అధికారం దేశంలో అధికారం వచ్చింది, లేకపోతే ఇవాళ ఏదో కొంత పార్టీ కనబడతా ఉంది. దాన్ని ఇవాళ దానికోసం పనిచేయలేదు కదా, ఐడియాలజికల్ కోసం పనిచేశారు. రెండవది పార్టీ గెలుస్తుందా గెలవదా అనేటువంటి సందర్భం నుంచి పనిచేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు 2 సీట్లు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు, మిగతా వాళ్ళు బండి సంజయ్ గారు ఉన్నారు, ఈ రకంగా అందరు ఉన్నారు. కానీ 2 సీట్లు ఉన్నప్పుడు కూడా పార్టీ అధికారంలో వస్తుందని అనుకోలే, అధికారం కోసం ఎప్పుడు కూడా పనిచేయలే. కానీ అధికారం వచ్చింది. ఇలా అధికారం వచ్చినప్పుడు కూడా ఇవాళ తెలంగాణలో మనకు అధికారం రాలే, అయినా పని చేస్తూ ఉన్నాం. మరొక మాట చెప్తా మీకు, కిషన్ రెడ్డి గారి గురించి ఆమె ఎక్కువ విమర్శలు చేస్తూ ఉంది కదా. కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నప్పుడే కదా 8 ఎమ్మెల్యేలు గెలిచినాయి, 8 ఎంపీలు గెలిచినాయి, 35% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదా? ఓ ఛానల్ నడుపుతున్న వాళ్ళకు చెప్పేటప్పుడు ఏం చేయాలని అర్థం కదా. వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసేసి కులం, లక్ష్మణ్ గారి కులాన్ని ప్రస్తావన చేసి, ఇంకొక ఆమె వచ్చేసి కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడి, ఇంకొక ఆమె బండి సంజయ్ గురించి మాట్లాడి, ఈ రకంగా దుష్ప్రచారం చేసి పార్టీని డిఫేమ్ చేయాలంటే ఇవాళ పార్టీని ఎదగకుండా చేయాలనే కుట్ర తప్ప మరొక విషయంగా ఇవాళ మనకు కనపడతలేదు. గతంలో కూడా పార్టీ పరంగా విమర్శలు చేశారు, అందులోనూ ఇంటర్నల్గా అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఎవరైతే కొన్ని పదవులు ఆశించిన వాళ్ళు, లేకుంటే వారికి సరైనటువంటి గుర్తింపు దక్కట్లేదు అనుకున్న వాళ్ళు ఇంటర్నల్గా పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు ఎందుకని ఎలక్షన్స్ జరుగుతున్న వేళ బై ఎలక్షన్ మీద ఫోకస్ పెట్టిన టైంలో ఎందుకని టార్గెట్ చేస్తున్నారు? మీరెందుకని దానికి పట్టించుకుంటున్నారు? అసలు వ్యక్తిగతంగా ఎవరు కూడా, నేను ఒక ఛానల్ కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ ఏదైనా విమర్శించవచ్చు, అది ఏంది సైద్ధాంతికంగా విమర్శించవచ్చు, సమాజపరంగా విమర్శించవచ్చు, లేకపోతే యాక్టివిటీ పరంగా విమర్శించవచ్చు. అంతేగాని మనిషిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పుకుంటున్నారే, అందుకు మేము ఈ రకంగా రియాక్ట్ కావాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయి ఉంటే ఈ రకంగా విమర్శ చేయడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా నిబద్ధతతోటి పనిచేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఈ రకంగా విమర్శనం చేసి పార్టీని డిఫేమ్ చేయాలనుకోడు. ఎవడైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఎవరైనా భారతీయ జనతా పార్టీ ఒక మంచి కార్యకర్త, ఎప్పుడైనా పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్త పార్టీని మోసం చేయలేడు. వాళ్ళకు ఉన్న అభిప్రాయం ఏముంటుందంటే, ఒక నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ పార్టీని మనం ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే అమ్మని ఇబ్బంది పెట్టినట్టుగా భావిస్తాడు. అమ్మని ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే అమ్మని కూడా రొంపిలోకి దించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అమ్మని రొంపిలోకి దించేసినటువంటి వాడు కొడుకే కాదు. కాబట్టి వీళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పేరు మీద ఇవాళ పార్టీని ఇబ్బంది పెట్టాలి. బై ఎలక్షన్లలో పార్టీ ఎక్కడ ముందుకు పోతుందో, బై ఎలక్షన్లలో ఇవాళ కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు ఇవాళ నడుపుతూ ఉన్నారు.
ముందలుండి అన్ని రకాలుగా పట్టించుకుంటా ఉన్నారు. ఏ రకంగా డిఫేమ్ చేయాలనేటువంటిది ఇలా ప్రతిపక్ష నాయకుల కుట్ర కూడా ఉందేమో అని చెప్పేసి దీంట్లో నాకు అనిపిస్తూ ఉంది. లేకపోతే రకరకాల ఛానల్స్ ఉన్నాయి, ఎవరిని అంటలేమేమేం పార్టీలో ఉన్నామని చెప్పేసి ఇవాళ పార్టీ మీద విమర్శలు చేయడం ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి అది చెప్పాలనేటువంటి విషయంతో దీని మీద మేము రియాక్ట్ అవుతా ఉన్నాం. సో ఇంటర్నల్గా కూడా ఏమన్నా ఉందా? ఎందుకంటే గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక సమయంలో కూడా బోల్డ్ అంతా నాంపల్లి కేంద్ర కార్యాలయం దగ్గర నుంచే మాట్లాడినటువంటి లీడర్స్ని మనం చూసాం. వాళ్ళు విమర్శించారు మమ్మల్ని, కనీసం మాకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వలేదు, మేము నామినేషన్ వేద్దామంటే మాకు ఒక ఫామ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, బెదిరించారు కొంతమందిని, ఆ తర్వాత సస్పెండ్ చేశారు. ఆ తర్వాత రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత విమర్శించిన వాళ్ళు కూడా కనిపించారు. అదే బీజేపీకి సంబంధించి వారు కూడా ఏమన్నా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారా? వాళ్ళు ఏమన్నా మాట్లాడిస్తున్నారా? ఇప్పుడు నేను ఎవరు మాట్లాడిస్తున్నారు అనే దాని విషయంలో ఇంకా మాకు కంప్లైంట్ ఇచ్చినాము, అది బయటకు వస్తుంది. కంప్లైంట్ కూడా చేసినాం పార్టీ వైపు నుంచి అఫీషియల్గా, అది బయటకు వస్తుంది. దాని విషయంలో మేమేమి ఆలోచన చేస్తలేము. కానీ అతని ఇప్పించిండా ఇతని ఇప్పించిండా, ఇంకొకటేనండి, నామినేషన్ వేసేటప్పుడు నామినేషన్ కంటూ ఏ పార్టీ ఇప్పుడు ఎలక్షన్లో ఉన్నది, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అవుతా ఉంది, నామినేషన్ వేయాలి. ఇవాళ 300 పైన నామినేషన్ వేస్తే ఎన్ని నామినేషన్స్ యాక్సెప్ట్ అయినాయి? 58 నామినేషన్స్ యాక్సెప్ట్ అయినాయి. అంటే మెజారిటీ 200 300లలో రిజెక్ట్ అయిపోయినాయి. ఎందుకు రిజెక్ట్ అయిపోయినాయి? ఏదైనా రాజకీయ పార్టీకి కానీ ఒక ఎలక్షన్ కంటే కొన్ని కండిషన్స్ పెడతారు, అర్హత ఏమనేది అడుగుతూ ఉంటారు. దాన్ని మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే ఒకసారి అధ్యక్షునికి పోటీ పడుతున్నప్పుడు రాలేదనుకున్నప్పుడు సహజంగా కొంత అసంతృప్తి ఉంటుంది, కొంత అసంతృప్తిని భేదాభిప్రాయాలు ఉంటాయి, అసంతృప్తి ఉంటుంది, వెలుబుచ్చుతారు. తర్వాత మళ్ళీ ఎవరో ఒకరు పెద్దవాళ్ళు మాట్లాడతారు, దాన్ని రీకన్సిలేట్ చేసేసుకొని మళ్ళీ పనిచేస్తూ ఉంటారు. అది కార్యకర్త యొక్క లక్షణం. కానీ కార్యకర్త అని చెప్పుకుంటూ కార్యకర్త కాని వారు ఏదైతే ఇది పని చేస్తూ ఉన్నారో ఇది బాధ కలిగించేట అంశం. అంటే శల్య సారథ్యం, అందుకన్నా ముందే చెప్పిన, శల్య సారథ్యం వహించి పార్టీని డిఫేమ్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇది చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు చేసే పని, మరొక విషయం కాదు. ఇది పెయిడ్ ఆర్టిస్టులు, తర్వాత పెయిడ్ ఈ యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నటువంటి పని. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సామాజిక బాధ్యతను మరిచి చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ పెద్ద మనుషులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మన యొక్క రోల్ ఎంతవరకు ఉండాలా, ఒక మనిషి వ్యక్తిగతంగా ఎంతవరకు మనం దూరం పోవాలా, ఎంతవరకు బ్లాక్మెయిల్ చేయాలి, ఇదన్నీ కూడా ఒక గైడ్లైన్స్ ఉంటే మంచిది అనేటువంటిది నా ఆలోచన. నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను, అంతే తప్ప యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నాకు సెల్ ఫోన్ ఉంది కదా, నేను దానికి ఏదంటే అది మాట్లాడి చేస్తానంటే యూట్యూబ్ ఛానల్స్ అందరికి మచ్చ తెచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్లో ఏదైతుందో ఇది అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, బై ఎలక్షన్ అనేది చాలా క్యాంపెయినింగ్ కూడా హోరాహోరీ ఉంది. జస్ట్ ఒక 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది క్యాంపెయిన్ ఎండ్ అవ్వడానికి. ఎట్లా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు ఈ నెగటివ్ క్యాంపెయిన్లు అనేవి అవుతున్నాయి, మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ఒక ప్రొపగాండా అనేది జరుగుతోంది, ఒక కుట్రలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు మీకు ఉన్నటువంటి అక్కడ పబ్లిక్ పల్స్ కావచ్చు, ఆ మూడ్ కావచ్చు, ఏమనిపిస్తోంది? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక మేము కోరుకున్న ఎన్నిక కాదు, కొన్ని తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ఎన్నిక కూడా కాదు, అనివార్యంగా వచ్చినటువంటి ఎన్నిక. ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక అయితే ఏదుందో మేము భారతీయ జనతా పార్టీగా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము ఏ ఎన్నికనైనా కార్పొరేటర్ నుంచి మొదలుకుంటే ఎంపీ ఎన్నికల వరకు ఏ ఎన్నికనైనా మేము సీరియస్గా ఫైట్ చేస్తాం. మేము ఓడిపోతాం అనేటువంటి కల్పనతోటి ఎప్పుడు కూడా పనిచేయము, గెలుస్తామనే పనిచేస్తాం. 2 సీట్లు వచ్చినప్పుడు కూడా మేము గెలుస్తామని 500 నామినేషన్లు వేసి దేశానికి అధికారంలోకి వస్తామని చెప్పి ఫైట్ చేసినాం. అంత కార్యకర్తలు అంత పట్టుదలతో పనిచేస్తారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఇప్పుడు మేము 10 సంవత్సరాల కంటే మోడీ గారు వచ్చిన తర్వాత 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా మేము అదే రకంగా చూస్తాం. మీకు ఉదాహరణ చెప్తా. మీకు పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికలలో అందరు ఏమన్నారు, అరే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలకు అమిత్ షా గారు వస్తారా, నడ్డా గారు వస్తారా అన్నారు. అప్పుడు మేము అన్నాం గల్లీలో జరిగేదానికి ఢిల్లీ ఎందుకు వచ్చిరా అన్నారు. మేము చెప్పినాం మాకు గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా సీరియస్గా తీసుకుంటాం, పని చేస్తాం, మేము గెలుపు కోసమే పనిచేస్తాం. ప్రజల తీర్పు అంతిమం, ప్రజల తీర్పును మేము శిరసావిస్తాం. మేము
ప్రయత్నం మాత్రం ప్రజలకు మంచి చేయడం కోసం, గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా అందుకు మినహాయింపు కాదు. సీరియస్గా పనిచేస్తూ ఉన్నాము. జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా ఎవరికి జరుగుతుంది? మజ్లిస్కు బలపరిచినటువంటి అభ్యర్థికి భారతీయ జనతా పార్టీకి జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ అనేది నోవేర్. అక్కడ టీఆర్ఎస్కు జెండా లేదు, ఎజెండా లేదు, కింద లేదు పార్టీ, మీద లేదు అధికారంలో. కానీ ప్రజలు ఎందుకు వేస్తారు ఓటు? సింపతి మీద ఎన్నిక గెలవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకవేళ సింపతి గెలవాలనుకుంటే మన కంటోన్మెంట్లు ఎందుకు గెలవలే? సింపతి గెలవాలనుకుంటే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. పోయినసారి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసినట్ల సింపతి ఎందుకు గెలవలేదు? ఇవన్నీ చాలా చర్చ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవడం కోసమే ప్రయత్నం చేస్తున్నాము. గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకుంది. కాబట్టే అందరం స్టేట్ పార్టీ మనం సీరియస్గా పనిచేస్తూ ఉన్నాం. దాన్ని గ్రహించే ఇవాళ కొంతమంది పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ని పెట్టుకొని మనుషులను డిఫేమ్ చేయడం కోసం, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం కోసం ఇవాళ పుప్పాల రాజేందర్ అంటాడు, లేకపోతే ఆమె ఎవరు ప్రియా చౌదరి ఆమె ఈ రకంగా ఇష్టానుసారంగా డబ్బులు తీసుకోనో మరి ఏం చేసో ఇవాళ ఛానల్స్ మనుగడ కోసం, నేను అనుకుంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఛానల్స్ మనుగడ కోసమే బీజేపీని విమర్శిస్తున్నారో, లేకపోతే ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. బీజేపీలో ఉన్న లీడర్లను కనుక విమర్శిస్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఇదొక గమ్మత్ తెలంగాణలో. ఇంకే లీడర్ని విమర్శించినా కానీ అన్ని వ్యూస్ వస్తలేవు, వాళ్ళ లైక్లు వస్తలేవు. కాబట్టి ఇలా బీజేపీని విమర్శించాలి, బీజేపీ నాయకులను విమర్శించాలి, వ్యూస్ పెంచుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. అది కూడా ఎట్లా? బీజేపీలో ఉన్నామని చెప్తే ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఏం చెప్పారో చూద్దామని చెప్పేసి బండి సంజయ్ గారిని అట్లనే చేశారు, లక్ష్మణ్ గారిని అట్లనే చేస్తూ ఉన్నారు. లక్ష్మణ్ గారు కులం దాకా పోయిండు. వీడు మంచిది కాదు కదా ఇది. ఆయన కులం ఏదైతే నీకేని చెప్పు. ఇంకోటి, నువ్వు విమర్శ చేస్తున్నప్పుడు సద్విమర్శ చేయి ఏదైనా చేస్తే. కానీ ఈయనకు నా కులం మున్నూరు కాపు, లక్ష్మణ్ గారు మున్నూరు కాపు కులం కాదు, సంజయ్ గారు మున్నూరు కాపు, అరవింద్ గారు మున్నూరు కాపు. ఇదేందండి నువ్వు చేసే అనాలిసిస్? ఇదా? కులాలతో లీడర్లు అయ్యారా వీళ్ళు? లక్ష్మణ్ గారు కులంతో లీడర్ అయిందా? బండి సంజయ్ గారు కులంతో లీడర్ అయిందా? అరవింద్ గారు కులంతో లీడర్ అయిందా? లేకపోతే కిషన్ రెడ్డి గారు కులంతో లీడర్ అయిందా? ఇది సరైన విధానం కాదు కదా. నువ్వు ఛానల్ పెట్టుకున్నప్పుడు ఛానల్లో సహేతుకమైన విమర్శ చేయి. నీకు ఒకవేళ నచ్చలేదు రా పార్టీ ఆఫీస్కు, నేను అధికారంలో తీసుకొస్తా. నువ్వేవాడివి అధికారంలో తీసుకోవడానికి? ఏ రైట్ ఉంది నీకు? నేను ఇప్పటి నుంచి బాగుపడేంత వరకు నేను కంకణం కట్టుకున్నా, నాతోటి కార్యకర్తలు కలిసి రావాలి. నువ్వే వాళ్ళు మాట్లాడి నీకు అట్లా. ఇంకా ఆమె నా దగ్గరకు వచ్చి ఏడ్చిర్రు అంటున్నావు. నీకు ఉన్న బాధలేందో నువ్వు చెప్పుకో. నాకు వ్యూస్ వస్తలేవు, నన్ను లైక్స్ వస్తలేవు. కిషన్ రెడ్డి గారు తిరిగితే లైక్స్ వస్తాయి చెప్పు. అట్లా మేము కూడా మా కార్యకర్తలు చెప్తాం, బాగా లైక్స్ కొట్టండి, కిషన్ రెడ్డి గారు తిడుతుందా ఇవ్వాలని చెప్పేసి. ఇదేందండి? ఇదేం పద్ధతి? ఛానల్స్ పెట్టుకుంటే నువ్వు లీడర్వా అమ్మ? నువ్వు నా దగ్గరకు వచ్చేవాడు ఏడ్చిండు, నువ్వు ఏడ్చినవేమో. మా కార్యకర్తల బాధ నువ్వు చెప్తలేవు, నీ బాధ చెప్పుకుంటున్నావు కార్యకర్తల పేరు మీద. అంతకు మించి మరొకటి కాదు. నేనైతే ఎప్పుడు చూడలేమని కూడా. ఈ రకంగా చేయడం ఏదైతుందో ఇది దుర్మార్గం. అందుకోసమే మేమేమంటున్నామంటే ఏ రాజకీయ పార్టీనైనా, ఏ నాయకుడినైనా మాట్లాడేటప్పుడు ఓ ఛానల్ పెట్టుకున్నప్పుడు విజ్ఞతతో ఆలోచన చేయాలి, సద్విమర్శన చేయాలి. ఏమైనా చెప్పాలనుకుంటే మీకు స్వాతంత్రం ఉంది, మా పార్టీ ఆఫీస్కి రండి, మాట్లాడండి. చాలా ఛానల్స్ వస్తున్నాయి 24 గంటలు, పొద్దున 9 గంటల నుంచి రాత్రి 10 గంటలకు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఆఫీసులోనే ఉంటుంది. వాళ్ళు కూడా మా మీద నెగిటివ్ అప్పుడప్పుడు సంఘటనలు చెప్తా ఉన్నారు, మేము వాళ్ళ మీద రియాక్ట్ అయినామా? పార్టీ పరంగా మీరు ఏమి విమర్శలు చేసుకుంటారో చేసుకోండి. మంచి ఒక సైద్ధాంతికంగా కావచ్చు, లేకపోతే ఇష్యూ బేస్డ్గా మీరు రకరకాలుగా మాట్లాడండి. కానీ మనుషులపైన వ్యక్తిగతంగా మాట్లాడడం ఏదైతుందో ఇది సరైన విధం కాదు. ఇది మానుకుంటే మంచిదని చెప్పేసి నేను హితవు పలుకుతా ఉన్నా. మీ ఛానల్స్ కూడా మంచిది కాదు, మీ ఛానల్స్కి కూడా మంచిది కాదు. మీరు పెట్టుకున్న ఉద్దేశం కూడా నెరవేరదు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే మంచిది. ఇంకొకటి కూడా ఉంటుంది, కిషన్ రెడ్డి గారి ఫాలోవర్స్ కూడా చాలామంది ఉంటారు, లక్ష్మణ్ గారి ఫాలోవర్స్ కూడా చాలామంది ఉంటారు, సంజయ్ గారి ఫాలోవర్స్ కూడా చాలామంది ఉంటారు. ఎవరికైనా తిక్కలేసింది అనుకో తర్వాత అన్నిటికీ ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎస్ వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.